బామ్మగారు చెప్పండి. అటు చూస్తే ఒక 40 రోజుల్లో ఎలక్షన్స్ వస్తున్నాయి, ఇంక దగ్గరకు వచ్చినాయి కదా. ఇప్పుడు దాకా చూసారు ఈ 4.5 సంవత్సరం జగన్ పరిపాలన ఎలా అనిపించిందమ్మా? మీకు నచ్చిందా? నచ్చింది. బాగా చేశాడు అయితే. బాగానే చేశాడు. మీకేమన్నా అసలు మీ ఇంట్లో ఏమన్నా ఈ రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఇప్పుడు ఏమన్నా పథకాలు ఏమన్నా అందినాయమ్మా? మా ఇంట్లో అన్నీ అందినాయి అయ్యా. మా భర్త చచ్చిపోయాడు, కొడుకు చనిపోయాడు. మీకా? చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు ఏమి అందలం మాకు. 3 సంవత్సరాలు ఏమి ఇయ్యాల. జగన్ వచ్చినాక మా కుటుంబం బాగా బతుకుతుంది. పిల్లల తల్లులు బాగా బతుకుతున్నాము అన్న మాట నెరవేర్చాడు. మరి పెన్షన్ కూడా ఇస్తున్నారమ్మా? పెన్షన్ ఇస్తున్నాడు, 18,000 ఇస్తున్నాడు, అన్నీ ఇస్తున్నాడు. మరి ఇప్పుడు పెన్షన్ ఇవ్వడానికి వాలంటీర్ లేరు అమ్మా, ఎక్కడ తెచ్చుకుంటున్నారు మీరు? ఊళ్ళో పోయి తెచ్చుకున్నాం. పొద్దున గుడ్డి పిల్ల ఉంది, ఇంటికి వస్తామన్నారు. మరి ఎలాగమ్మా ఇప్పుడు ఇప్పుడు అక్కడ పోయి తెచ్చుకున్నారన్నారు కదా, ఇంతకుముందు మీకు వాలంటీర్లు పొద్దున్న నిద్ర లేపి మీ చేతికి ఇస్తున్నారు కదా, మరి ఇప్పుడు ఎలా ఉంది ఇప్పుడు మీకు అక్కడ పోయి తెచ్చుకుంటే? ఎండకు అల్లాడిపోతా, గుడ్డి పిల్లని తీసి పక్కన ఇంటికాడ పెట్టే ఇంటికాడ. అసలు అక్కడ పోయినా ఎంతసేపు పట్టింది తీసుకోవడానికి? టైం పట్టిందా? వేలకి ఎవరు లేరు పొద్దున. మరి ఎలా ఉంది ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ గెలిపించుకుంటే వాలంటీర్ వ్యవస్థ ఉండిద్ది, మరి గెలిపించుకుంటారా మీరు? మేము గెలిపించుకుంటాం. మరి ఇప్పుడు గెలవనీయను అని చెప్పి జగన్ అన్నాడు పవన్ కళ్యాణ్. వాడి చేత అయితే గెలవ నేను అంటానికి వాడి చేత కాదు, ఆయన ఉన్నాడు పైన. తండ్రి కుమార పరిశుద్ధాత్మ తోడయ్యి ఉన్నాడు, రావాలా. కరెక్టే, పైన దేవుడు ఉన్నాడని మీరు అన్నారు, జగన్ తోడుగా. మరి అటు చూస్తే అన్ని పార్టీలు కలిసి వస్తున్నాయి, జగన్ ఒక్కడే. పార్టీలున్నా జగనే వచ్చేది. 10 మందిని ప్రేమించాడు, తండ్రిగా ఉన్నాడు, తల్లిగా ఉన్నాడు, జగనే వచ్చేది. మరి ఒకసారి నన్ను చూడండి నమ్మని అన్నాడు చంద్రబాబు నాయుడు. చంద్రబాబు నాయుడు మాటలకేమిలే, ఒట్టి మాటలే. ఆయన వచ్చినప్పుడు వాన ఉండదు, బరిగొడ్లకి గడ్డి ఉండదు, గడ్డి పొలాలు వేసినాయి, కంది పొలాలు వేసినాయి. కాదు ఇప్పుడు మీకు ఫ్రీ అన్నం కూడా సిలిండర్లు ఇస్తా అన్నాడు కదా చంద్రబాబు నాయుడు. చంద్రబాబు మాకు అది వరకు జగన్ అన్నీ ఇచ్చాడు మాకు, ఆయన మాకేం చేయను. మరి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డిని సైకో పోవాలి అని చెప్పేసి అన్నాడు కదా లోకేష్. సైకు వాడే అవుతాడు, వాడు అయితే నా మాట వాడు నోటికి వచ్చింది అంతే. మంచివాడికి రాదు ఆ మాట, చెడ్డోడికి మంచి మాటలే మంచివాడు మాట్లాడతాడు. మరి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డిని వాళ్ళ సొంత చెల్లెలు కూడా అంటుంది అమ్మ, ఓట్లేదు జగన్ కన్నా. అది ఒక పనికి మళ్ళీ తీసేసింది అయ్యే, దాన్ని ఎక్కడో తొక్కుతారు, అది నమ్మటంలా. అన్నం నమ్మకుండా ప్రజలు వాళ్ళని నమ్మింది, దానికి ఎక్కడో మోసం ఉంటేనే అది.